హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగే అక్కడైతే ఇల్లంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాక తర్వాత ఇంక ఇల్లంతా చిమ్మేస్తూ ఉన్నాను. చిమ్మేసినాక తర్వాత అయితే మాఫ్ అయితే పెట్టాలి. మెయిన్ పాయింట్ మాఫ్ అయితే పెట్టాలి, ఎందుకంటే దుమ్ము వస్తూ ఉంటుంది. పిల్లలు బయట ఆడి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటే మళ్ళీ కాళ్ళతో దుమ్ము వస్తుంది కాబట్టి ఇంకా చిమ్మేసిన తర్వాత అయితే మాఫ్ అయితే పెట్టేయాలి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే ఇంకా స్నానం చేయగానే ఫస్ట్ బాల్కనీ మొత్తం కడిగేసిన అనమాట. బాల్కనీ అయితే కడిగేసినాక తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంట్లో పనులు అంటే ఇంక ఇదే చిమ్మేయడం ఇవన్నీ. ఇంకా సండే కదా, ఇంకా అక్కడైతే ఇంకా మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా మాప్ పెట్టి కూడా మాప్ పెట్టి తుడిచేసానమాట. ఇంకా తుడుస్తూ ఉన్నాను, ఇంకా చిమ్ముతూ ఉన్నాను. చిమ్మేసినాక ఇంకా మాప్ పెట్టి కూడా తుడుస్తాను. ఇంకా తర్వాత అయితే పాలు అయితే పెట్టాలన్నమాట. ఇంకా పాలు పెట్టేసి పిల్లలకి పాలు, నేను చాయ్ అయితే తాగేయాలి. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయినామనుకోండి మంచిగా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ప్లీజ్ అండి వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఎవరి కళ్ళు మండినాయో ఏంటో కానీ నా వీడియో అసలు వ్యూస్ అనేది పోవట్లేదు. మొన్నటిదాకా మంచిగా వెళ్ళింది, అసలు ఎవరి కళ్ళు మండించుకుంటారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. వ్యూస్ అసలే పోవట్లేదు. ఇంకా ఇది ఇప్పుడు బ్లాగులోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ స్పెషల్ కదా, ఇంకా అమ్మ అప్పాలు పెట్టిందనమాట. ఇంకా అప్పాలు అయితే చాయలు వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాము. చాయలు వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను అనమాట. అరే మొన్నటిదాకా మంచిగా వెళ్ళినాయండి పండగకి వెళ్ళే ముందుకు. ఇంకా ఎవరేం కళ్ళు మండించుకున్నారో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. అసలు ఇట్లా పెట్టగానే ఇట్లా యూస్ వెళ్ళిపోయేది వీడియో అనేది. అసలే యూస్ అనేది పోవట్లేదు ఎందుకో ఏమో. ఎవరి కళ్ళు మండుతున్నాయో ఏమో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా కానీ మస్తు బాధ అనిపిస్తుంది. అసలు వీడియో అనేది రీచ్ అవుతలేదు అనమాట. యూస్ అనేది అసలు పోవట్లేదు. ఎందుకు పోతలేదో నాకైతే అర్థమవుతలేదు. అరే ఒక్క వీడియో కాకుండా ఒక్క వీడియో అయినా పోతుంది. ఎవరిగా కొన్ని ఉంటాయి కదండి మూఢనమ్మకాలు, నమ్ముతారో నమ్మరో. హలో గాయ్స్, ఇవైతే చికెన్ పకోడీ అంట. వేడిగా ఉన్నాయి చికెన్ పకోడీ. ఇవైతే తిని టేస్ట్ అయితే యుద్ధం ఎట్లుందో సూపర్ ఉంటాయి. అండ్ కరివేపాకు కూడా వేసిళ్ళు, ఇందులో మిర్చి కూడా వేసేసిళ్ళు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. లోపల పీస్ ఉంది, మంచిగా ఉంది టేస్ట్, సూపర్ ఉంది. బాగుంది. కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి అని అంటారు కదా, కొన్ని నమ్మాలండి, అవి కూడా నమ్మాలి. దేవత ఉన్నదంటే నమ్ముతాం కదా, అలాగే ప్రతి ఒక్కటి నమ్మాలి. ఇంకా మనం భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నమ్మాలి కాబట్టి అసలు ఎందుకు పోవట్లేదో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇంకా మరి నేను ఎవరికి ఏం చేసినో, ఎవరింటికాడ ఏమన్నా దోసుకొచ్చుకొని తింటానో నాకైతే అర్థమవుతలేదు. అసలే యూస్ పోవట్లేదు. మరి ఎవరి ఇంటికన్నా నేను తెచ్చుకొని తింటానా? నా ఇంట్లో నేనే కదా తింటానా? నాకైతే ఎవరు పెట్టట్లేదు కదండి. అసలు ఎందుకు పోవట్లేదు వీడియో అనేది. మస్తు పిచ్చి లేచిపోతుంది. వీడియో అనేది యూసే పోతలేదు అసలు. ఎవరింట్లో ఏం తింటలేను నేను. ఎవరి కళ్ళు మండుతున్నాయో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ ఎందుకు లేండి ఇంకా పెద్ద టాపిక్లకి. ఇదేనండి స్వీట్కి వచ్చింది. అండ్ ఇంకోటి అయితే ఇది అన్నమాట, ఒక కార్డ్ అయితే వచ్చింది భరతనాట్యంలో స్వీట్కి అయితే. ఆ కార్డు ఒకటి అండ్ ఇది ఒకటి అన్నమాట. ఇది క్లియర్గా చూపెడతాం మీకు. ఇది అన్నమాట స్వీట్కి వచ్చింది అయితే. చాలా బాగుంది. చాలా పైన దుర్గమాత ఫోటో, ఇది మంచిగా ఉందన్నమాట, చాలా బాగుంది. వెనకేమో ప్లెయిన్గా వచ్చింది, ముందేమో ఇట్లా మంచిగా దుర్గమాత ఫోటో మంచిగా కలర్ఫుల్గా ఇవి లీవ్స్ లెక్క బాగుంది. గిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. గిఫ్ట్ అయితే చూస్తూ ఉన్నారు కదా, పెద్దగా ఉంది గిఫ్ట్ అయితే. ఇంక ఇది ఆ పేపర్ అనమాట, ఆ కార్డు. భరతనాట్యంలో స్వీట్గా వచ్చిన గిఫ్ట్ అయితే ఇంక ఇవి రెండు అన్నమాట. ఈ రెండు అయితే వచ్చినాయి. చాలా బాగుంది. నాకైతే దుర్గమాత చాలా బాగా నచ్చింది. దీని మీద మంచిగా ఉంది కదా, బాగుంది, మంచిగా ఉంది గిఫ్ట్ అయితే. ఈ అంశాలు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఎట్లుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే పెట్టేద్దాం.
ఇక్కడైతే పెట్టేద్దాం అన్నమాట. ఇంక ఇవన్నీ స్వీట్కి వచ్చినాయి. ఇది స్వీట్కి వచ్చిందే, ఇంకో ఇది స్వీట్కి వచ్చిందే. ఇది రాణి రుద్రమ్మదేవిలా ఫస్ట్ క్లాస్లో కాదు, యూకేజీలో ఇచ్చిన గిఫ్ట్ ఇది. యూకేజీ అనుకుంటా, యూకేజీలో రాణి రుద్రమ్మదేవి గెటప్ వేసినప్పుడు వచ్చింది ఇది. ఇది సెకండ్ క్లాస్లో వచ్చింది. ఇదేమో టోనీకి వచ్చింది అనమాట, చిన్నది. ఇంక ఈ 3 స్వీట్ ఇది, అదొకటి టోనీది అనమాట. ఇంక ఈ కార్డు కూడా స్వీట్ ఇదే. ఇంకొన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా కార్డులు, ఇందులో కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఛాయ్ తాగినాం అనమాట. ఈవినింగ్ ఇది. ఈవినింగ్ ఇంకా స్వీట్కి వచ్చిన గిఫ్ట్ చూపెడతా అని చెప్పాను కదా ఈ వీడియోలో ఖచ్చితంగా. ఇంకా చూపెట్టాను అనమాట. ఒకటి కార్డు ఇచ్చారు, ఒకటి గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి గిఫ్ట్ అయితే. ఇంకా ఎప్పుడైతే చాయ్ తాగిన కప్పు అయితే తీసేసిన. ఇంకా చిన్న కటోర్లు ఉన్నాయి కదా, ఆ కటోర్లలో సత్తు బుక్కారనమాట. సత్తు అంటే ఏంటో మీకు కొంతమందికి అర్థం కాదు. సత్తు అంటే మనం పండక్కి, బతుకమ్మ పండక్కి దేవతకు ప్రసాదం అని పడతారనమాట. పల్లీలు, చక్కెర, బెల్లం, చక్కెర వేయరు, పల్లీలు, బియ్యం, బెల్లం, ఇంకేంటి ఇలాచీలు, ప్రతి ఒక్కటి 9 తీర్లు వేస్తారు. ఇంకా అవన్నీ వేసి పట్టిస్తారనమాట. అమ్మ కూడా పట్టించింది అలాగే. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది అదైతే, బలము. ఇంకా పల్లీలు, బెల్లము 9 తీర్లు వేస్తారనమాట అలా. అందులో జొన్నలు, ఇలాచీలు, నెయ్యి ఇవన్నీ వేసి పట్టిస్తారనమాట. బెల్లం కొద్దిగా దాంగనికైతే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అది. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు తరగతి అయితే మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్ బాయ్.